అలపి ట్రిప్ అంటే మున్నార్ నుంచి ఒక 1 డే వెళ్ళి బోట్ హౌస్ లో స్టే చేయడం మాత్రమే కాదు, బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్ విలేజెస్, ఐలాండ్స్, షికారా బోట్ రైడ్, ఆ గవర్నమెంట్ బోట్స్ లో 20-30 రూపీస్ పే చేసి ఆ వేంబనా లేక్ విజువల్స్, ఆ సన్సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎలా మనం ఒక 8,000 రూపీస్ లో 3 days అలపి బోట్ హౌస్ తో పాటు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక లైక్ అయితే చేయండి. దానికేం అమౌంట్ కూడా చార్జ్ చేయరు. మీరు ఆ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అలా ఎక్కువ మంది చూస్తే మనకి కాస్త ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే క్లియర్ గా 1 by 1 డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అలపికి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఆలోచించకుండా ఫ్లైట్ తీసుకోండి. 5,000 to 6,000 పడుతుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చి అనమాట. ఒక 2 to 3 hours లో రీచ్ అయిపోతారు. వన్స్ కొచ్చి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు అలపి ఏంటంటే ఒక 60 kilometers అలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఏదో క్యాబ్ తీసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి మీకు ఫ్రీక్వెంట్ గా. అలా మనం అలపికి అయితే రీచ్ అయిపోవచ్చు. రెండోది బడ్జెట్ లో బెస్ట్ ఆప్షన్ ట్రైన్. విజయవాడ, నెల్లూరు, వైజాగ్, గుంతకల్ ఇటు సైడ్ నుంచి అయితే మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. విజయవాడ నుంచి అయితే ఒక 24 hours పట్టొచ్చు. హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ లేదు మీకు. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు శబరిమల ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది తీసుకొని కొట్టాయం వరకు, లేదంటే చెంగనస్ ఏరియా అని ఉంటుంది, నేను నేమ్ డిస్ప్లే చేస్తా, అక్కడి వరకు రీచ్ అవ్వండి. అక్కడి నుంచి ఈ అలపి అనేది ఏంటంటే జస్ట్ ఒక 40-50 kilometers ఉంటుంది. ఇన్ కేస్ మీరు కొట్టాయంకి వెళ్ళారనుకోండి, కొట్టాయం నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి. వాటిలో 29 రూపీస్ అనమాట. ఈ కొట్టాయం నుంచి అలపికి కాస్త టైం ఉంటుంది, బట్ ఆ జర్నీ అంతా చాలా బాగుంటుంది. అది బెస్ట్ ఆప్షన్. లేదంటే బస్సెస్ ఉంటాయి, బస్సెస్ లో కూడా వెళ్ళిపోవచ్చు మీరు. అలా ఏదో ఒక ఆప్షన్ తీసుకొని అలపికి అయితే వెళ్ళిపోండి. అండ్ వరంగల్ నుంచి కూడా మనకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. సో ఇది ట్రైన్ గురించి. నెక్స్ట్ మనం స్టే గురించి మాట్లాడుకుందాం. అందరు చేసేది ఏంది, మున్నార్ నుంచి అలపికి వెళ్ళి బోట్ హౌస్ లో స్టే చేస్తారు. బట్ అలా కాకుండా మనం ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం 3 days. సో ఫస్ట్ ఏంటంటే డచ్ స్క్వేర్ అని ఒక ఏరియా ఉంటుంది. బడ్జెట్ లో స్టే చేయాలనుకుంటే ఇది బెస్ట్ అనమాట. విజువల్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు 800 కి మంచి హాస్ట్ వచ్చేస్తుంది. నేను స్టే చేస్తున్నా కదా, ఎంత బాగుంది చూడండి ఈ బంగ్లా. దీని కాస్ట్ నాకు టాక్సెస్ అన్ని కలిపి 830 రూపీస్ పడింది. ఫ్యామిలీస్ కూడా రూమ్ ఉన్నాయి. 2,000 3,000 చార్జ్ చేస్తారు వాళ్ళు. అలా కాకుండా బ్యాక్ వాటర్ విజువల్స్ చూస్తూ మేము స్టే చేయాలి, మాకు అమౌంట్ ప్రాబ్లం లేదనుకుంటే రిసార్ట్స్ ఉంటాయి మీకు 3,000 అలా పడుతుంది అనమాట. సో దాంట్లో స్టే చేయండి, బాగుంటుంది మీకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో ఫస్ట్ డే ఏంటంటే మనం రీచ్ అయ్యి రూమ్ తీసుకొని సెటిల్ అయ్యేసరికి ఈవినింగ్ 4-5 అలా అయిపోతుంది. ఇన్ కేస్ మీరు డచ్ స్క్వేర్ ఏరియాలో తీసుకుంటే అక్కడి నుంచి వాకబుల్ అనమాట ఈ అలపి బీచ్. ఈ బీచ్ కి వెళ్ళండి. ఇదేం పెద్ద టూరిస్ట్ బీచ్ కాదు, బాగుంటుంది బీచ్. సన్సెట్ విజువల్స్ అంతా కూడా బాగుంటాయి. ఆ డే వేస్ట్ అవ్వకూడదు కాబట్టి సో మీరు ఆ బీచ్ కి వెళ్ళమన్నాను. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, బట్ సన్సెట్ విజువల్స్ బాగుంటాయి. సో అది చూసుకొని మనం డే 1 అయితే ఏం చేస్తాం. సెకండ్ డే ఏంటంటే మార్నింగ్ లేచి అలపి జెట్టి పాయింట్ కి వెళ్ళండి. మీకు ఆ డచ్ స్క్వేర్ ఏరియా నుంచి అలపి జెట్టి పాయింట్ ఒక 1.5 kilometer ఉంటుంది. ఆర్ ఎక్కడి నుంచి అయినా సరే ఆటోలో ఒక 60-80 రూపీస్ తీసుకుంటారు. బస్ స్టాండ్ కి అయితే పక్కనే ఉంటుంది. ఈ జెట్టి పాయింట్ దగ్గర ఏంటంటే చాలా ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి గవర్నమెంట్వి. వాటితో వెళ్ళి మనం ఆ లోకల్ బ్యాక్ వాటర్ మీద ఉండే విలేజెస్ ని అవి ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ బోట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి బోట్ కాకుండా నేను చూపిస్తున్నా చూడండి, ఈ బోట్ తీసుకోండి. ఈ బోట్ లో ఏంటంటే మనం కైనకేరియా అనే ఒక ఊరికి వెళ్దాం. 29 రూపీస్ తీసుకుంటారు టికెట్. చాలా బాగుంటుంది. ఈ బోర్డు ఎందుకు తీసుకోమన్నానంటే పైనుంచి విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయి. స్లోగా వెళ్తా ఆ బ్యాక్ వాటర్స్ అయితే ప్రాపర్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. లోకల్ విలేజెస్ గానీ, ఆ విలేజెస్ మీద ఉండే వాళ్ళ హౌసెస్, లైఫ్ స్టైల్ అంతా కూడా బాగా చూడొచ్చు అనమాట. చాలా బాగుంటాయి విజువల్స్. ఆల్మోస్ట్ మీకు 1 to 1.5 hour పడుతుంది కైనగిరి రీచ్ అయ్యేసరికి. అక్కడే రీచ్ అయిన తర్వాత మీరు ఒక 15 minutes అలా వెయిట్ చేయండి. సేమ్ బోట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. లేదా మీరు ఆడ కాసేపు టైం స్పెండ్ చేస్తారన్నా మళ్ళీ ఏదో ఒక బోట్ తీసుకొని రిటర్న్ రావచ్చు. నా సజెషన్ ఏంటంటే 15 minutes తర్వాత సేమ్ బోట్ లో రిటర్న్ వచ్చేయండి. రిటర్న్ లో ఏంటంటే కింద కూర్చోండి. కాస్ట్ గురించి చెప్పలేదు కదా, పైన కూర్చుంటే 60 రూపీస్, కింద కూర్చుంటే 29 రూపీస్ అనమాట టికెట్. కింద నుంచి కూడా విజువల్స్ బాగుంటాయి, మనం 2 కవర్ చేసినట్టు ఉంటాం. అలా ఈ బ్యాక్ వాటర్ విలేజెస్ ని లోకల్ ప్యాసింజర్ బోట్ లో మనం జస్ట్ వెళ్ళేటప్పుడు పైన 60, కింద 29, అలా ఒక 89 రూపీస్ లో ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేవచ్చు అనమాట. నేను దీని మీద డీటెయిల్ వీడియో కూడా చేశాను, ఇన్ కేస్ చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అలపి జెట్టి పాయింట్ దగ్గర
వీళ్ళు టూరిస్ట్ బోట్ లో వెళ్ళండి అని చెప్పేసి రికమెండ్ చేస్తారు. ఇది కనిపిస్తుంది కదా, దీని కాస్ట్ 400-600. బట్ దీని నుంచి విజువల్స్ సరిగా ఉండవు అనమాట. మనం వ్యూస్ చూడాలంటే బయటకు వచ్చి చూడాలి, అందుకు ఇది నాకు నచ్చదు. సో ఈ ప్యాసింజర్ బోట్స్ చాలా బాగుంటాయి, పాతగా ఉన్నా కూడా మనకి వ్యూస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్. సో అలా ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేసరికి 11-12 మాక్సిమం 11-12 లోపల కంప్లీట్ చేసేయండి మార్నింగ్ వెళ్ళిపోయి. ఎందుకంటే మార్నింగ్ వ్యూస్ కూడా బాగుంటాయి. అండ్ మనం ఆఫ్టర్నూన్ ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి, అదేంటంటే కొమరం కోమ్ అనమాట. అలపి నుంచి కొమరం కోమ్ ఎలా వెళ్ళాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఈ కొమరం కోమ్ గురించి మాట్లాడుకుంటే, అలపిలో బోట్ హౌసెస్ ఉంటాయి కదా, అలాగే మనకి కొమరం కోమ్ లో కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, కాస్త లగ్జరీగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు 5 స్టార్ 7 స్టార్ రిసార్ట్స్ అన్ని కూడా కొమరం కోమ్ లో ఉంటాయి అన్నమాట. మనం ఏం ఆ రిసార్ట్ లో స్టే చేయము, కానీ అక్కడున్న బ్యాక్ వాటర్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే అలపి నుంచి కొమరం కోమ్ ఎలా రీచ్ అవ్వాలి మాట్లాడుకుందాం. మనకి 2 ఆప్షన్స్. ఇన్ కేస్ బైక్ రెంటల్ తీసుకుంటే మీరు తీసుకొని 500 అలా ఛార్జ్ చేస్తారు. మీరు ఏంటంటే డైరెక్ట్ మొహమ్మా జెట్టి పాయింట్కి వెళ్ళిపోవచ్చు. లేదు బైక్ రెంటల్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే, మీరు బస్సెస్ ఉంటాయి అలపి బస్ స్టాండ్ నుంచి ఒక 13-14 కిలోమీటర్స్ ఉంటుంది ఈ మొహమ్మా జెట్టి పాయింట్. 20 రూపీస్ టికెట్. సో అలా మీరు ఈ మొహమ్మా జెట్టి పాయింట్ కి రీచ్ అయిపోండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి విజువల్స్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ బోర్డు లో మనము కొమరం కోమ్కి వెళ్తాము. టికెట్ వచ్చేసి 16 రూపీస్. ఇన్ కేస్ మీరు బైక్ రెంటల్ తెచ్చుకోమన్నారు అనుకోండి, ఆ బైక్ ని కూడా దీనిలో పెట్టుకోవచ్చు, దానికి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బోట్ ఏంటంటే ఈ మొహమ్మా జెట్టి పాయింట్ నుంచి ఈ కొమరం కోమ్ కి ఈ వేమన లేక్ మీద వెళ్తుంది. చాలా బాగుంటుంది విజువల్స్ అంతా కూడా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది జర్నీ. అండ్ ఈ వేమన లేక్ అనేది ఇండియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అనమాట. ఒక సముద్రంలా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. జస్ట్ 16 రూపీస్ తో సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు భలే నచ్చింది. అండ్ రిటర్న్ లో సన్సెట్ కూడా చాలా బాగుంటుంది, ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. అలా మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రీచ్ అయిపోయాం అనుకోండి కొమరం కోమ్ కి. అక్కడ ఏంటంటే స్టార్టింగ్ మీకు కొమరం కోమ్ జెట్టి పాయింట్ దగ్గర కొన్ని రైడ్స్ ఉంటాయి, అక్కడ తీసుకోకండి. అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని, లేదా మీరు బైక్ లో వచ్చి ఉంటే బైక్ లో కొమరం కోమ్ బోట్ శాంక్చురీ పాయింట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా బోట్స్ ఉంటాయి అనమాట. ఆ రూట్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇవన్నీ ప్రైవేట్ బోట్స్, మీరు సపరేట్ గా మాట్లాడుకోవాలి. సో అవర్లీ 800 అలా ఛార్జ్ చేస్తారు షికారా రైడ్. ఇక్కడ నుంచి మనకి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ షికారా బోట్ లో పతిరమణాల ఐలాండ్కి వెళ్ళడం, లేదా రెండు ఏంటంటే ఆ బ్యాక్ వాటర్స్ లో ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఆ వేమన లేక్ మీద చూపించుకొని వస్తారనమాట. నేనేంటంటే ఈ పెద్ద బోట్ కదా, ఈ పెద్ద బోట్ లో ఈ పతిరమణాల ఐలాండ్కి వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ మాట్లాడుకున్నాం. 2500 తీసుకున్నారు. బోట్ కూడా చాలా పెద్దది అండ్ బాగుంది. ఈ వేమన లేక్ మీద విజువల్స్ అండ్ ఈ ఐలాండ్ చూస్తున్నారు కదా. ఐలాండ్ అంటే పెద్ద ఏం లేదు అక్కడ సెపరేట్ గా, బట్ గ్రీనరీగా అది ఇది ఆ జర్నీ అంతా కూడా బాగుందన్నమాట. సేమ్ మళ్ళీ మనం రిటర్న్ వచ్చేస్తాం. అది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే లోకల్ బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు మనం. ఎక్కువ సేపు ఏంటంటే ఆ వేమన లేక్ మీద ఐలాండ్కి వెళ్లకుండా ఈ బ్యాక్ వాటర్స్ లోనే బాగా తిరుగుతూ చిన్న చిన్న కెనాల్స్ దగ్గర బాగుంటుంది. మీరు అది తీసుకోండి. నేను అది ఎక్స్పీరియన్స్ అది చేశాను ఇది చేశాను, మీ దగ్గర అంత టైం ఉండదు కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాను నేను. ఆ ఐలాండ్కి వెళ్ళే కన్నా కూడా ఈ బ్యాక్ వాటర్స్ విలేజెస్ మీద ఎక్స్ప్లోర్ చేయండి. దానికి ఏంటంటే చిన్న బోట్ లోనే వెళ్ళాలి. సో అది ఓవరాల్ గా ఒక 3 అవర్స్ మాట్లాడుకోండి. 2400 లో మీరు అలా షికారా రైడ్ అనేది ఏదర్ ఐలాండ్కి వెళ్ళొచ్చు, లేదంటే కొమరం కోమ్ బ్యాక్ వాటర్ విలేజెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇవి చూసుకొని మళ్ళీ మీరు కొమరం కోమ్ జెట్టి పాయింట్కి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అలా అయిపోతుంది. మళ్ళీ సేమ్ బోట్ తీసుకొని మొహమ్మా జెట్టి పాయింట్కి వస్తాము. ఈ వచ్చే దారిలో సన్సెట్ విజువల్స్ చూడండి, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మీరు 2000 అలా పే చేసి బోట్ రైడ్ లో వెళ్ళినా కూడా ఇలాంటి విజువల్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇక్కడ చూడండి జస్ట్ ఈ గవర్నమెంట్ బోర్డ్ లో 16 రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. నాకు భలే నచ్చింది ఇది. సో అలా మనం మొహమ్మా జెట్టి పాయింట్కి వచ్చి మళ్ళీ సేమ్ అక్కడి నుంచి బస్ తీసుకొని మన రూమ్కి వెళ్ళేసరికి లేదా బైక్ లో వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. కంప్లీట్ బిజీ కాబట్టి ఫుల్ రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగ్ లేచి చెక్అవుట్ చేసి 2 days కి తీసుకోండి రూమ్ సరిపోతుంది. థర్డ్ డే ఏంటంటే ఉన్నమాడ జెట్టి పాయింట్ దగ్గరికి వెళ్ళండి. జెట్టి కాదు, బోటింగ్ పాయింట్ దగ్గర. అక్కడ మీకు చాలా బోట్ హౌసెస్ ఉంటాయి. 1 BHK 2 BHK 3 BHK ఇలా చాలా ఉంటాయి అనమాట. 4 BHK కూడా. మీరు ఎంత మంది ఉంటే దాన్ని బట్టి తీసుకోండి. ఒక 4 members ఉంటే 2 BHK అనేది సరిపోతుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. దాన్ని బట్టి అండ్ 1 BHK 2 BHK దాన్ని బట్టి మీ
బోట్ కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 BHK తీసుకుంటే మినిమం అయితే ఒక 7,000 ఉంటుంది. సీజన్ అయి కాబట్టి 8,000 కూడా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఒక 4 మెంబర్స్ హ్యాపీగా ఉండొచ్చు. మీకు లంచ్ ఇస్తారు, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఇంక్లూడెడ్ అనమాట. నాన్ వెజ్ కూడా ఇస్తారు. అండ్ నైట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బోట్ అనేది మూవ్మెంట్ లో ఉండదు, ఒక దగ్గర అయితే ఆపేస్తారు అనమాట. డే టైం లో ఒకటే వీళ్ళు స్లోగా ఆ బ్యాక్ వాటర్స్ లో తీసుకుని వెళ్తా ఉంటారు. బాగుంటుంది ఆ బోట్ హౌస్ లో స్టే చేయడం ఎక్స్పీరియన్స్ కూడా. సో అది బోట్ హౌస్ స్టే గురించి. ఇది నేను థర్డ్ డే ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ 2 days ఏంటంటే మీరు జర్నీ చేసి వచ్చి అండ్ ఈ కొమరంభీంకి జర్నీ ఇవన్నీ కాస్త హడావుడిగా ఉండింది కదా. థర్డ్ డే ప్రశాంతంగా మీరు స్టే చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని. అదే ఫస్ట్ డేనే స్టే చేశారు అనుకోండి, మళ్ళీ 2 days మీరు గజిబిజి ఉండడం వల్ల కాస్త స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అలా ఒక 1 day బోట్ హౌస్ లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచి ఏంటంటే మనం ఇది ట్రైన్ ఆర్ ఫ్లైట్ తీసుకొని మన ప్లేస్ కి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఎలా మనం ఒక 8,000 లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాట్లాడుకుంటే బడ్జెట్ లో వెళ్ళాలంటే ట్రైనే బెస్ట్ ఆప్షన్. విజయవాడ నుంచి మీకు ఇందాక చెప్పినట్టు 550 రూపీస్ పడుతుంది స్లీపర్ క్లాస్. లేదా మీరు తత్కాల్లో బుక్ చేసుకున్నా కూడా ఏంటంటే 750 అలా అవుతుంది. రౌండ్ ఫిగర్ 800 వేసుకోండి. రాను పోను 1600, మధ్యలో స్నాక్స్ అవన్నీ కలుపుకుంటే 2000 రూపీస్. బడ్జెట్ లో హాస్టల్ బెస్ట్. ఒక 2 days తీసుకుంటే మనకి జస్ట్ ఒక 800 రూపీస్ పడుతుంది పర్ డే. 2 days కి 600 రూపీస్. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ట్రైన్ కాస్ట్ 2000 అండ్ స్టే కాస్ట్ 600, 3600. అండ్ ఇప్పుడు బోట్ హౌస్ గురించి మాట్లాడుకుంటే, మీరు బోట్ హౌస్ లో స్టే చేయాలనుకుంటే మినిమం ఒక 4 మెంబర్స్ ఉంటేనే వర్త్ అనమాట. ఎందుకంటే మినిమం ఒక 8,000 వేసుకున్నా, మీరు సింగిల్ కి వెళ్ళి దాంట్లో ఉంటా అంటే ఒక్కళ్ళకి 8,000 అవుతుంది. అలా 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, పర్ హెడ్ 2000 రూపీస్ పడుతుంది. అండ్ ఈ బోట్ హౌస్ కాస్ట్ 2000. అండ్ ఇప్పుడు వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్న అమౌంట్ కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకి 5600 అయింది. నెక్స్ట్ ఏంటంటే షికారా బోట్ రైడ్ కొమరంభీంలో, అది 2400 ఛార్జ్ చేస్తారు. దానికి మనం 4 మెంబర్స్ కి డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 600 పడుతుంది. సో ఈ 5600 అండ్ ఈ 600 కలుపుకుంటే 6200. నెక్స్ట్ ఏంటంటే కైనకేరికి మనం లోకల్ ప్యాసింజర్ బోట్ లో వెళ్ళాం కదా, అది 89 రూపీస్. దాన్ని రౌండ్ ఫిగర్ 100 వేసుకోండి, 6300 అయింది. అండ్ మీకు 1 day ఫుడ్ ఏంటంటే బోట్ హౌస్ లోనే కవర్ అయిపోతుంది. ఇంకో 2 days ఫుడ్ కాస్ట్ పర్ డే మీకు 500 కన్నా ఎక్కువ అవ్వదు. ఆ డచ్ స్క్వేర్ ఏరియాలో అయితే మీరు బిర్యానీలు అవి తిన్నా కూడా 150 రూపీసే, చాలా బాగుంటుంది. మీల్స్ తిన్నా కూడా 60-80 రూపీసే. సో పర్ డే 500 వేసుకుంటే 2 days కి 1000, 7300 అవుతుంది. ఇంకో 700 ఏంటంటే మీరు బస్ స్టాండ్ నుంచి ఆటోకి లేదంటే ఇవన్నీ ఆటో చార్జెస్ లేదంటే ఇంకేమన్నా వేరేవి మాట్లాడుకున్నా 700 కలుపుకోండి, 8000 రూపీస్. మీరు ఒక 4 వెళ్తే బోట్ హౌస్ లో కూడా స్టే చేసి పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము 4 లేము, 2 ఉన్నాము, ఒకళ్ళమే ఉన్నాము అన్నప్పుడు ఈ బోట్ హౌస్ ని పక్కన పెట్టేయండి. ఆల్రెడీ మీరు ఈ లోకల్ ప్యాసింజర్ బోట్ లో ఆల్రెడీ ఆ బ్యాక్ వాటర్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. అది స్టే చేయాలంటే మీరు దానికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది 2 మెంబర్స్ వెళ్తే. ఇది ఓవరాల్ బడ్జెట్ గురించి. ఐ హోప్ నేను ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, పింగ్ చేయండి. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.